నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవల జగన్ పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. గతంలో పవన్ ను ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేవారు కాదు జగన్. దత్తపుత్రుడంటూ ఎద్దేవా చేసిన ఆయన ఈ దఫా పిఠాపురంలో పాపం పవన్ కళ్యాణ్ సినీ ఆర్టిస్ట్ అంటూ సానుభూతి కామెంట్స్ చేశారే తప్ప విమర్శలు కూడా చేయలేదు. గత ఎన్నికల ప్రచారంలోనూ అంతకుముందు పవన్తో తమ వ్యవహార శైలి రాజకీయంగా నష్టం తీసుకువచ్చిందని జగన్ గ్రహించి ఉంటారు. గతంలో పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దయచేసి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దని పలుమార్లు పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేశారు. తమ నాయకుడిపై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కాపు బలిజ సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోయింది. అందుకే వైసీపీకి వ్యతిరేకంగా ఆ సామాజిక వర్గం బలంగా పనిచేస్తుంది. పవన్ స్వభావం ఏంటంటే తనను విమర్శించకపోతే ఆయన ఎవరి జోలికి వెళ్లరు. ఈ విషయాన్ని జగన్ గుర్తించుకోలేకపోయారు. 2019లో వైసీపీకి 151 సీట్లు రావడానికి తన చరిష్మానే కారణమని జగన్ అభిప్రాయపడ్డారు. కానీ అది నిజం కాదని, టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేయడం వల్ల జగన్ అత్యధికంగా లాభపడ్డారని పలువురు విశ్లేషకులు అంటున్నమాట. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కీలక కామెంట్లు చేశారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని, అవమానించొద్దని, వారు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని ఆయన హితవు పలికారు. ఒకవేళ వైసీపీ నేతలు తనను శత్రువుగా చూస్తూ ఉండొచ్చని కూడా ఆయన అన్నారు. తన విషయంలో జగన్ వైఖరిలో సానుకూల మార్పు వచ్చిన నేపథ్యంలో పవన్ ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. జగన్ తో వ్యక్తిగతంగా గొడవలు వద్దని పవన్ కూడా భావిస్తారా, లేక గతంలో మాదిరిగానే వైసీపీ అధినేతతో ఢీ అంటే ఢీ అని తలపడతారా అనేది కాలం తేల్చాల్సి ఉంది. Please subscribe .news.